ప్రపంచంలోనే అతి పెద్ద పాము ఏది అని అడిగితే అందరూ చెప్పేది గ్రీన్ అనకొండ అని. కానీ ఇటీవల జరిగిన పరిశోధనలో కనుగొన్న అతి పెద్ద పాము వాసుకి ఇండికాస్. అవును, దీనికి వాసుకి అని పేరు పెట్టడానికి ఉన్న కారణం, ఇది దొరికింది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో. ఇది 35 నుంచి 50 అడుగులు పొడవు ఉండి 40 లక్షల ఏళ్ల క్రితం జీవించిన అతి పెద్ద జీవి. అయితే ఎవరు ఈ వాసుకి? ఈ వీడియోలో వాసుకి గురించి తెలుసుకుందాం. నమస్కారం, హరే రామ్. నాగరాజ వాసుకి కథ అనాది కాలం నాటి మహిమగాథ. ఋషి కశ్యపుడు మరియు ఆయన భార్య కద్రు వారికి అనేక నాగపుత్రులు పుట్టారు. వారిలో ప్రముఖుడు, శక్తివంతుడు మరియు ధైర్యవంతుడు అయినవాడు వాసుకి. అతని శరీరంలో విషం ఉన్న, హృదయంలో శాంతి మరియు ప్రేమ ఉండేది. ఒకసారి దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్ర మథనం చేయాలని నిర్ణయించారు. మందర పర్వతాన్ని మథనానికి ఉపయోగించాలనుకున్నారు, కానీ తాడు లేకపోయింది. అప్పుడు దేవతలు వాసుకిని వేడుకున్నారు. వాసుకి నిస్వార్థంగా ఒప్పుకుని సముద్ర మథనానికి తాడు అయ్యాడు. మథనంలో వచ్చిన వేడి వల్ల అతని శరీరంలో విషం ఎగిసి వచ్చింది. అదే హాలాహలా విషం. ఆ విషం సృష్టినే నాశనం చేసేంత శక్తివంతమైనది. అప్పుడు అందరూ పరమశివుడి వద్దకు వెళ్లారు. శివుడు కరుణతో ఆ విషాన్ని తాగి ప్రపంచాన్ని రక్షించాడు. అప్పుడు వాసుకి శివుడిని చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అతనికి శివుడిలో పరమాత్మ స్వరూపం దర్శనమిచ్చింది. ఆ రోజు నుంచి శివుడి కంఠంలో నివసించేవాడు. నీలకంఠుని అలంకారంగా, భక్తి మరియు త్యాగానికి చిహ్నంగా. అందువల్ల వాసుకి కేవలం నాగరాజు కాదు, శివుడికి శరణమైన పవిత్ర భక్తుడు. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.